హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఇనాంగూడ వద్ద కట్టెల లోడ్తో ఉన్న లారీ పల్టీ కొట్టింది. రోడ్డుకు అడ్డంగా లారీ పడిపోయింది. దీంతో కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రవిచంద్ర. ఎంతసేపటి నుంచి ఈ ప్రమాదం జరిగింది? ట్రాఫిక్ ఎట్లాంటి అంతరాయం కనిపిస్తోంది? గత 2 గంటల నుంచి ఈ సమస్య ఉంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు దుంగలతోటి కట్టెలతోటి లోడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక లారీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తుంది. అదుపు తప్పి ఎక్కువగా లోడు హెవీ లోడ్ కావడంతో డివైడర్ తెచ్చింది. పైగా దాంతో బోల్తా పడింది. దీంతో లోడ్ ఎక్కువగా ఉన్నట్టుగా దుంగలతోటి కట్టెలతో ఉన్నట్టు లారీ బోల్తా పోవటంతో హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్నట్టు లారీ బోల్తా పోవటంతో అసలే సంక్రాంతి పండుగ కావడంతో జనాలు ముఖ్యంగా చాలా మంది హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువగా ఈ రూట్ లో వెళ్తుంటారు. అయితే ఒకసారిగా లారీ రోడ్డుపై కోల్పోవడం, అంతేకాకుండా దుంగలన్నీ కట్టెలన్నీ కింద పడిపోవడంతో ఒక రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి దీంతో 2 గంటల నుంచి ఇటు పాటసింగారం నుంచి అక్కడి వరకు కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద అంబర్పేట వరకు కూడా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ముఖ్యంగా కార్లలో దాంతో పాటు ఆర్టీసీ బస్సుల్లో వివిధ జిల్లాలకు అటు నల్గొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, రాజమండ్రి, ఇటు విశాఖపట్నం, గుంటూరుకు వెళ్ళిన వాహనాలన్నీ కూడా ఇదే రూట్ లో వెళ్తుంటాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. పండగ కావడంతో అటు నుంచి అటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చేంత రూట్ అంతా క్లియర్ గా ఉంది. పైగా వాహనాలు కూడా తక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఎక్కువగా పండగలకు వెళ్తున్నారు. అంతేకాకుండా ఆర్టీసీ బస్సులు, మిగతా వాహనాలన్నీ లారీలు కూడా వెళ్ళేట్టుగా ఉంది. కాబట్టి సుమారు 6 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కూడా మరో గంట పట్టేట్టుగా అవకాశం ఉంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.